హైదరాబాద్ గన్ ఫౌండరీలో వందే మాత్రం 150 ఏళ్ల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మహబూబియా గర్ల్స్ హై స్కూల్లో సామూహిక గీతాలాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జోపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. హైదరాబాద్ కలెక్టర్ హరిచందన హాజరయ్యారు. అందరికీ తెలుసు వందే మాత్రం మనం ఈ రోజు నిత్య జీవితంలో మనకి ఏ విధంగా ఒక బతకడానికి ఆక్సిజన్ ఎలా పీల్చుకుంటామో ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో వందే మాతరం ఆ విధంగా మనందరికీ ప్రేరేపితం చేసినటువంటి ఒక గీతం ఇది. ఎక్కడికి వెళ్ళినా ఆనాడు స్వతంత్రం సాధించడానికి జరిగిన పోరాటంలో మన నినాదాన్ని, మన విధానాన్ని, మన ఆకాంక్షను చెప్పడానికి ఉపయోగించినటువంటి గీతం. ఈ గీతం మీ అందరికీ కూడా ఈరోజు ఎందుకు మళ్ళీ సామూహిక ఆలాపన చేస్తున్నామంటే, మీ జీవితాల్లో కూడా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని భవిష్యత్తులో ఆ లక్ష్యాన్ని అధిగమించడానికి అంతే కఠోరమైన విధంగా దీక్ష చేయాలి. ఆ పాటలో ఉన్నటువంటి, ఆ గీతంలో ఉన్నటువంటి అర్థము, ఆనాటి ఉద్యమ స్ఫూర్తి ఇవన్నీ అవగతం చేసుకొని జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగడానికి ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచన. అదేవిధంగా చరిత్ర తెలిస్తే ప్రస్తుతం మనం ఆచరిస్తే భవిష్యత్తు మూడు ఎప్పుడు కూడా సైకిల్ లాగా తిరిగే ఈ సందర్భంలో చరిత్రలో ఉండబడినటువంటి ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకునేటువంటి అవకాశం మీ అందరికీ దొరికింది. తప్పకుండా మీ అందరికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని, మీ తల్లిదండ్రుల ఆకాంక్షలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యా విషయంలో ఇచ్చే ప్రోత్సాహాన్ని స్వీకరించుకొని బాగా ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భారతదేశ స్వాతంత్రోద్యమంలో బంకిం చంద్ర చటర్జీ గారు రచించినటువంటి ఈ వందే మాతర గీతం జాతిని ఉద్యమం వైపు నడిపించి ప్రేరణ ఇచ్చినటువంటి గీతం ఈ వందే మాతర గీతం. వందే మాతరం అంటే మాతృభూమికి నమస్కారం. మొట్టమొదటగా 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ పాటను ఆలపించడం జరిగింది. జాతీయ గీతంగా ప్రకటించిన తేదీ 24 జనవరి 1950. ప్రతినిత్యం కూడా ప్రతి సంవత్సరం కూడా మనం ఈ యొక్క జాతీయ గీతాన్ని ఆలపిస్తూ ఉన్నాం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం, ఈ పదాలు వింటేనే ప్రతి మనసు కూడా, ప్రతి భారతీయుడి మనసు కూడా ఉప్పొంగుతుంది. ఈ స్వాతంత్ర సంగ్రామంలో సమరయోధులకు ఊపిరిగా స్వతంత్ర భారతంలో జాతీయ గీతంగా అజరామర కీర్తిని పొందినటువంటి వందే మాతరం ఇది ఒక అక్షర జ్వాల. ఈ అమరగానం మన చెంతకు చేరి ఈనాటికి 150 సంవత్సరాలు అవుతా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సందర్భాన్ని దేశవ్యాప్తంగా ఆలపించాలని